అంతకంటే ముందు పంతొమ్మిది వచ్చిన చదవండి. అదే అధ్యాయంలో ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనుషుణ్ణి పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సాంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కనులను ఊడదీసి గాజాకు అతనిని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సాంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును. బైబిల్ చూడాలి, చదువుతుండగా వినండి, మీరు కూడా చదవండి, ఆ మాటలు మీకు కూడా తెలియాలి. ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సాంసోనును చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించుదురి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సాంసోనును పిలిపించుదుము రండని సాంసోనును బందీ గృహము నుండి పిలువనంపిరి. వారు అతనిని చూసి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలవబెట్టి పరిహాసము చేయగా చాలు. హల్లెలూయా. సాంసోన్ను పరిహాసం చేస్తున్నారు. అందరూ వైపు చూడండి, స్తోత్రం మంచిగా. దేవుని బిడ్డను శత్రువు పరిహాసం చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, నవ్వుతున్నారు. ఎందుకంటే తను శత్రు చేతిలో పడిపోయాడు. దేవుని చేతిలో ఉంటే దేవుడు శత్రువు నుండి తప్పిస్తాడు, ఘనతనిస్తాడు, విలువనిస్తాడు. అబ్రాహాముతో దేవుడు ఒక మాట అంటాడు, నిన్ను శపించు వారిని శపిస్తాను, నీకు వ్యతిరేకంగా ఎవరు ఉంటారు, నేను వారికి వ్యతిరేకంగా ఉంటా అన్నాడు. సాంసోను దేవుని బిడ్డే, కానీ దేవుని సహాయం సాంసోన్కు లేదు. శత్రు చేతికి అప్పగించబడ్డాడు, కళ్ళు తీయబడ్డాడు, బందీ గృహంలో బంధించబడ్డాడు, తిరుగులు విసురుతున్నాడు. తర్వాత వాళ్ళు అంటున్నారు, మన దేవత మనల్ని అనేకుల్ని చంపి మన రాజ్యాల్ని పాడు చేసిన సాంసోన్ని మన దేవత మనకు అప్పగించింది కనుక బంధించి మన దేవునికి బలి అర్పిస్తాం. వాళ్ళ హృదయాలు సంతోషంతో ఉన్నాయంట. సాంసోన్ బంధించబడ్డాడు కదా, ఒకప్పుడు మా మీద జయం పొందాడు, ఒకప్పుడు మన వారిని చంపాడు. అంటే ఒకప్పుడు సాంసన్ ఎలా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. శత్రు ఇస్తున్న సాక్ష్యం అది. ఒకప్పుడు మా వాళ్ళను చంపాడు, ఒకప్పుడు మనల్ని దుఃఖపెట్టాడు. ఇప్పుడైతే మన దేవత సాంసన్ని మనకు అప్పగించింది.
మన దేవత మనకు అప్పగించిందంటే ఇప్పుడు శాంసన్ ఏమయ్యాడు? బంధించబడ్డాడు, బలహీనుడయ్యాడు. బలవంతుడు బలహీనుడయ్యాడు. ఇప్పుడు శత్రువు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? బలంగా ఉన్న, ఒకప్పుడు బలంగా ఉండి మనోళ్ళని పాడు చేశాడు, మనోళ్ళని చంపాడు. కానీ ఇప్పుడైతే మన దేవత శాంసన్ని మనకు అప్పగించాడు కనుక బలి ఇద్దాం అని గుడిలోనికి తీసుకొచ్చారు. కండ్లు లేవు, బంధించబడ్డాడు. వాళ్ళ హృదయాల్లో సంతోషం, మా శత్రువు మాకు దొరికాడు, ఇక మేము చంపేస్తాం. పరిహాసం చేస్తున్నారంట. మరి ఇన్ని చేస్తుంటే, శాంసన్కి ఇంత బాధిస్తుంటే, కళ్ళు ఉడదీస్తుంటే దేవుడు దగ్గర లేడా? లేడు. దేవుడు ఎడబాసాడంట. దేవుడు ఏమయ్యాడు? ఎడబాసాడు. ఎందుకంటే శాంసన్ చేసుకున్న తనకు తానే దేవుడు ఎడబాయినట్లుగా దేవునికి దూరం అయిపోయాడు. తన అవిధేయత, వెళ్ళకూడని స్థానానికి వెళ్ళాడు, చేయకూడని పనులు చేశాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. తన అతిశయం, తన గర్వం, తన అహంకారం శత్రు చేతిలో పడినట్లుగా చేసింది. దాదాపుగా 4 సార్లు అబద్ధాలాడి తను శత్రు చేతిలో ఉండి శత్రు సంతోషాన్ని అనుభవించాడంట. శత్రు సంతోషాన్ని అనుభవించాడు. 4 సార్లు అబద్ధాలాడి శత్రు కోటలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఎందుకు మరి శత్రు మా దేవత శాంసన్ను మాకు అప్పగించారని వాళ్ళు ఎందుకు సంతోషపడుతున్నారు? తాను చేసుకున్న పనే. ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా? ఒకప్పుడంట తను అలాగున శత్రువు వచ్చి కట్లు కడతా ఉంటే దేవుని ఆత్మ దిగి వచ్చి ఆత్మ ద్వారా ఆ కట్లను తెంపి శత్రువును చంపే శక్తి దేవుడే తనకిచ్చాడంట. హల్లెలూయా. ఎందుకంటే అనుకూలమైన స్థలంలో ఉన్నాడు, దేవునికి ఇష్టమైన స్థలంలో ఉన్నాడు, పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో లేడు కనుక దేవుడే తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే శత్రువు నవ్వుతున్నాడు. విలువ కలిగి జీవించవలసిన తాను విలువలేని వాడైపోయాడు, ఘనత పొందవలసిన తాను ఘనహీనుడైపోయాడు. కారణం ఏంటంటే తన అతిశయం, తన గర్వం. ఒకప్పుడు చూడండి ఎలా ఉన్నాడు అక్కడ. అదే 15వ అధ్యాయంలో 300 నక్కలను తీసుకుంటంట తన శత్రువు మీద వారి పొలాలను తగలబెట్టాడంట. వాటి తోకలను కట్టేసి దివిటీలు కట్టి 15:4 వచ్చిన చూడండి. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా 15:3 అప్పుడు శాంసోను నేను పగకు పగ సాధించి వాళ్ళ మీద జయాలు పొందాడు. 15:3 అప్పుడు శాంసోను నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎల్లా వారి విషయంలో నేను ఎప్పుడు నిరపరాధినై ఉందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్య ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటిలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేనిలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగులబెట్టాను. చూసారా? ఒక నక్క కాదు, 2 నక్కలు కాదు, ఎన్ని నక్కలమ్మా? 300 నక్కలు పట్టుకునే శక్తి. ఒక నక్కను చూస్తే, ఒక కుక్కను చూస్తేనే భయం అవుతుంది. ఈయనకు నక్కలంటే భయం లేదు. సౌత్ చెప్పండి సరే. ఎన్ని నక్కలంటే ఎంత ఓపిక కావాలి, ఎంత ధైర్యం కావాలి. నక్కలంటే ఒక రకంగా ఉంటాయి అవి. కుక్కలన్నా కొద్దిగా వాటిలో ముఖం చూడొచ్చు కానీ నక్కల ముఖం చూడలేము. 300 నక్కలను పట్టుకొని వాటి తోకలు అటు ఇటు పెట్టి అవి పైకి రాలేదా? బెదిరించలేదా? మమ్మల్ని పట్టుకుంటావు అని ఎంత కొట్టాడో వాటిని.
కొట్టి 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 300 నక్కలు వాటి తోకలన్నీ నిప్పంటించి ఫిలిస్తీయుల చేనులోకి పంపించాట. గోధుమ పంటల్లోకి, ద్రాక్ష తోటల్లోకి పగ సాధించాడు. అంత శక్తి ఎక్కడిది? దేవుడిచ్చిన శక్తే. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇది ఎందుకు ఇలా చేశాడంటే, వాళ్ళ మామ తన కూతుర్ని అంటే తన భార్యని ఇక శాంసను ఇక ఇంటికి రావట్లేదు, ఒక రకంగా ఉన్నాడని, నా బిడ్డను ద్వేషించాడని తన స్నేహితుడికి ఇచ్చి, శాంసన్ యొక్క స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశాడంట. ఈ ఆలోచన ఎవరిచ్చారు అంటే ఫిలిస్తీన్లు ఇచ్చారు. ఈ విషయం తనకు తెలుసుకొని మా మామ ఆలోచన చెడగొట్టి నా భార్య నాకు కాకుండా చేశాడని ఇలాగున వారి పగ సాధించాడు. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. ఇట్లా చాలాసార్లు తర్వాత ఈ విషయం తెలిసి శాంసన్ ఒక మామని భార్యని పలాని శాంసన్ ఈ పని చేశాడని తెలుసుకొని శాంసన్ మీదకి పోలేక తన మామని తన భార్యని వాళ్ళు చంపేశారు. ఇది మరలా మనసులో పెట్టుకొని మరలా వాళ్ళ దగ్గరికి పోయి వారిని హతమార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఎక్కడున్నాడు? 8వ వచనం చదవండి. తొడలతో తుండ్లను విరగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించాడంటే ఇక తన జీవితం స్థిరపరచుకున్నాడు. నివసించను అంటే అక్కడే నిలబడిపోయాడు. ఇక్కడే నాకు క్షేమం. ఏతాము అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ పొలాల దగ్గర బావులు ఉంటాయి, నీళ్లు చేదేది ఉండదు. ఒక పరికరం, అది నీళ్లు తీసి అదేంటి కర్రలు గట్టి ఉంటాయి, ఆ నీళ్లు తీసి పొలాలకి ఇట్లా ఎత్తి పోస్తూ ఉంటారు. కర్ర లేపినప్పుడు ఆ యొక్క కుండలాగా ఉంటుంది, ఒక తొట్టిలాగా. ఆ నీళ్లు ఆ బావిలో పోయి ఆ నీళ్ళు నింపుకుంటుంది. మరలా కిందికి అనగానే ఆ నీళ్లు ఆ పొలాలకు వెళ్ళిపోతూ ఉంటాయి, గుంటలు కానీ బావులు కానీ. ఏతాము అంటే నీళ్లు ఎత్తిపోసే పరికరం. చెప్పండి, ఏతాము అంటే ఏంటి? నీళ్లు ఎత్తిపోసే పరికరం. అక్కడ బండ సందుల్లో తన నివాసం చేస్తున్నాడు. అంటే ఆ స్థలం ఏంటంటే క్షేమం ఇచ్చే స్థలం. హల్లెలూయా. ఇప్పుడు నీళ్లు పోస్తే పొలం ఏమవుతుంది? పొలం పండుతుంది. నీళ్లు లేకుంటే ఎండిపోతుంది. అంటే పొలము పంట సంతోషాన్ని ఇస్తుంది. అంటే సంతోషం ఇచ్చే స్థలంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చింది. హల్లెలూయా. ఇవన్నీ తెలుసుకొని ఈ శత్రువులు ఏం చేశారు? యూదుల దగ్గరికి వచ్చి, ఇదిగో మీ న్యాయాధిపతి, మీ అధిపతి శాంసన్ ఇలా మమ్మల్ని మా మీద పగ సాధించాడు, ఇలా మమ్మల్ని మాకు నెమ్మది లేకుండా చేశాడు. మీరు కనుక శాంసన్ మాకు అప్పగించకుంటే మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తామని కొంతమంది శత్రువులు వచ్చి, ఫిలిస్తీన్లు వచ్చి వీళ్ళని బెదిరించారు. ఎవరిని? యూదుల్ని, దేవుని బిడ్డల్ని. శాంసన్ దగ్గరికి పోలే. శాంసన్ యొక్క శక్తి తెలుసు. 300 నక్కలు పట్టుకున్నాడంటే మామూలు శక్తి కాదు. హల్లెలూయా. మాటికి ఏదైనా ఆయనకు సంబంధించింది ఏది చేసినా ఊరుకోవట్లేదు. చాటున వాళ్ళు ఎన్నెన్నో చేస్తున్నారు. నీ లేనప్పుడు నీ చేస్తారా, మా మామను చంపుతారా, నా భార్యను చంపుతారా, ఇలా వాళ్ళ ఆలోచన చెడగొట్టి నాకు కాకుండా చేస్తారా అని మాటికి పగ సాధిస్తున్నాడు. వెళ్తున్నాడు, వాళ్ళని చంపేసి వస్తున్నాడు. ఇక ఆయన దగ్గర పోతే మమ్మల్ని కూడా చంపుతారని వీళ్ళు ఏంటంటే అడ్డదారిలో ఏదో ఉంటే లోకంలో చేస్తారు కదా, ఎదురుగా పోక వేరే దారులకు పోయి శాంసన్ సంబంధించిన వాళ్ళని పట్టుకొని, మీరు శాంసన్ మాకు అప్పగిస్తే సరి, లేకపోతే మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేస్తామంటే వాళ్ళు పిరికి వాళ్ళు, దేవుని బిడ్డలే కానీ పిరికి వాళ్ళు. కనుక వీళ్ళు అలాగనే బెదిరించగానే మా కుటుంబాలు ఎక్కడ పాడైపోతాయి, శాంసన్ ఉండే దగ్గర ఉండడు, వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి పోతాడు అని ఈ యూదులు ఏం చేశారంటే, సరే మీరు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఏమనొద్దు, మేము శాంసన్ బంధించి మీ చేతికి అప్పగిస్తాం, మీరు ఏమన్నా చేసుకోండి కానీ మా జోలికి, మా కుటుంబాల జోలికి రావద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే న్యాయం చేసే అధిపతిని నాశనమైనా పర్వాలేదు కానీ వీళ్ళకు రోషం లేదు. మరి మావోని కుటుంబాన్ని నాశనం చేశారు, మాకు సంబంధించిన వాడిని, మా దేవుని బిడ్డే మాకు అధిపతిగా ఉన్నాడు, అంత రోషం కలిగి శత్రువును చంపేస్తున్నాడు
అని వీరు రోషం కలిగి సపోర్ట్ చేయట్లే, పైగా పిరికి వారిగా ఉండి వారు శాంసన్ అప్పగించగానే తెగించారు. వీళ్ళు వచ్చి ఆ బండసందులో ఏతాము బండసందులు ఉన్న శాంసన్తో వాళ్ళు అంటున్నారు, ఇదిగో నువ్వు ఎందుకు అనవసరం వాళ్ళ జోలికి పోతావు, ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని వచ్చి బెదిరిస్తున్నారు, మమ్మల్ని మా కుటుంబాన్ని పాడు చేస్తారంట, వాళ్ళతో పోరాడే శక్తి మాకు లేదు, నీకంటే బలం ఉంది అన్నీ రకరకాలుగా మాట్లాడుతుంటే మీరు ఇప్పుడు నిన్ను బంధించి వాళ్ళకి అప్పగిస్తాం అని అనగానే ఆ శాంసన్ అంటున్నాడు, మీరు నన్ను చంపరని ప్రమాణం చేస్తేనే నేను మీకు అప్పగించుకుంటాను. సౌజన్యపడతారు గట్టిగా చెప్తారా మంచిగా? హల్లెలూయా. సరే నిన్ను కేవలం కట్టి అప్పగిస్తాం, బంధించి అప్పగిస్తాం, కానీ మేము చంపము ఏమనము అంటే సరే అని వాళ్ళకే అప్పగించుకుంటాడు. అప్పుడు వాళ్ళు వచ్చి బంధిస్తారు, కట్లతో కడతారు, తాళ్ళతో కడతారు, క్రొత్త తాళ్ళతో కడితే బంధించబడి ఇక ఫిలిస్తీన్లకు వాళ్ళు అప్పగిస్తారు. ఇదిగో మేము చెప్పిన మాట మీరు చెప్పినట్టు మేము చేసాము, ఇంకా మా జోలికి రావద్దని శాంసన్ అప్పగిస్తే అప్పుడు శాంసన్ మీదకి యెహోవా ఆత్మ బలంగా దిగి వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నిర్దోషిగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు, ఏది చేసినా దేవుని చిత్తం చేస్తూ తను బండ సందుల్లో నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. నీళ్లు ఎత్తిపోసే స్థలంలో, క్షేమకరమైన స్థలంలో దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక, దేవునికి అనుకూలంగా ఉన్నాడు, హృదయం అనుకూలంగా ఉంది కనుక శత్రువు వచ్చి నాజీరు చేయబడిన శాంసన్ని వారు పట్టుకొని వెళ్తుంటే దేవుని ఆత్మ తట్టుకోలేక దేవుడు బలంగా తన మీదకి దిగిరాగా ఆ తాళ్ళంట జనపనార తెగినట్లుగా కాలిపోయినట్ట. వెంటనే ఒక గాడిద పచ్చిదవడ ఎముక పట్టుకొని అలాగున 1000 మంది శత్రువులను ఆ కింద చేయి పెట్టకుండా చచ్చిపోయేంత వరకు, ఒక్కరు మిగలకుండా ఉండునంత వరకు వారిని చంపేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి మంచిగా హల్లెలూయా. 1000 మందిని చంపి ఒక్కరు ఇద్దరు పోతే రక్తం మీద పడుతుంటే వాళ్ళని ఎట్లా కొట్టాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరిద్దరిని కొడితేనే అమ్మో వాడిని కొట్టేసినామని ఒక ఫీలింగ్ వచ్చి అయ్యో ఏమవుతుందనే భయం ఉంటుంది. కానీ శాంసన్కి శత్రువుని చంపుతున్నాన ఆ ధైర్యం తప్ప, దేవుడిచ్చిన నడిపింపు తప్ప వేరే భయాలు తనలో లేవు. దేవునికి స్తోత్రం. నేను చంపుతున్నది శత్రువుల్ని, నేను చంపుతున్నది నాకు ద్రోహం చేసి నా యొక్క ఇశ్రాయేలు ప్రజలకి, దేవుని వీళ్ళకు ద్రోహం చేస్తున్న వారిని నేను చంపుతున్నాను అన్నట్లుగా దేవుని ఆత్మ అతన్ని బలపరిచింది. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఇంత మట్టుకు బాగుంది. అలాగున్న ఆ కార్యం జరిగిన తర్వాత, దేవుడు తనని అలా వాడుకున్న తర్వాత, శత్రువు మీద జయమిచ్చిన తర్వాత, శత్రువు ఏమాత్రం ముట్టకుండా శత్రువులను అప్పగించిన దేవుడు తనకు అప్పగించాడు. నిరభ్యంతరంగా వారిని కొట్టి చంపాడు. అప్పుడు చక్కగా ప్రభా నాకు జయమిచ్చావు, నీకు వందనాలని చెప్పి వచ్చి మరలా బండసందులు ఉంటే బాగుండేది. అతిశయం గర్వం వచ్చింది. ఏమంటుంది తెలుసా? నేను ఇంతమందిని చంపాను, మరలా నేను సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో పడి నేను చచ్చిపోవాలా అని కొద్దిగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అక్కడ చదవండి ఆ మాట. కృపిచ్చింది దేవుడే, శత్రువు మీద జయమిచ్చింది దేవుడే, అభిషేకం ద్వారానే అన్నీ చేశాడు. అక్కడ చూడు దేవుణ్ణి ఎలా నిలదీస్తున్నాడు చూడండి, దేవునికి వ్యతిరేకంగా. 18వ వచనం చదవండి. అప్పుడు అతడు 15 మిక్కిలి దప్పిగొన్నందున 1000 మందిని చంపిన తర్వాత ఎట్లా ఉంటుంది? చాలా దాహం వేస్తూ ఉన్నది. యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన, అదిగో నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేను ఇప్పుడు దప్పి చేతన చచ్చి చూసారా ఏమంటున్నాడు? నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వాని చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా ఒకవైపు దేవుణ్ణి బాధించినట్టుగా మాట్లాడుతూ దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా మరలా వేడుకుంటున్నాడు. తగ్గింపే దేవుని అనుడే. చెప్పండి సరే. కొంతమంది దేవుడు అన్ని విధాల సహాయం చేస్తూ ఉంటాడు. సహాయం పొందిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ప్రారంభమైంది తన పతనం.
దేవుడు అయిన అభిషేకం ఆయనది. సోదరు చెప్పండి. బలము ఆయనది. ఆమె చెప్పండి. అన్నీ ఆయనవే. జయము ఆయనదే, యుద్ధము ఆయనదే. కొన్ని చోట్ల ఏం రాస్తుంది? మీ నిమిత్త మాత్రులుగా ఉండండి, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. దావీదు కూడా ఏమంటాడు? నేను యెహోవా నామమున నీ యుద్ధకు వస్తున్నాను, యుద్ధము యెహోవాదే అన్నాడు. గోలియాతును వడిసెలో రాయి తీసి తిప్పి తిప్పి కొట్టగా గోలియాతు చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాదే, నేను కాదు అన్నాడు. చాలామంది భక్తులు నేను కాదయ్యా నీవే అన్నాడు. ఇక్కడ ఇంతమంది చంపిన తర్వాత అయ్యా నువ్వే చంపే శక్తినిచ్చావు, నన్ను ఇలా ఉంచావు, నాకు దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వని అంటే సరిపోయేది. వీళ్ళ చేతిలో పడి చచ్చిపోవాలా? కొంతమంది ఏం చేస్తారు? ఈ సమస్యలను బట్టి, వీళ్ళని బట్టి, ఇంటిని బట్టి, ఇంటి వారిని బట్టి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? దేవుని కాని మాటలు అంటూ ఉంటాం, నోరు జారుతూ ఉంటాం. అదేంటో తెలుసా? తెలియని గర్వం, తెలియని అతిశయం. మొదలు ప్రార్థన వేడుకున్నాడంట. ఆ తర్వాత చూడండి తన పతనం ఎలా అయిందో చూడండి. దేవునికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తున్నాడు చూడండి. ఆ కింది చదవండి 16 వచనము. మళ్ళీ దేవుని దగ్గరికి పోలేదు. మళ్ళా ఏతాము బండసందు క్షేమం ఇచ్చే స్థలంలోకి వెళ్ళలే. ఇక తన వేరొక ఆలోచనలో వెళ్తున్నాడు, తన సౌఖ్యం కొరకు. అతిశయం గర్వం ఎప్పుడు వచ్చిందో పడిపోతూ ఉన్నాడు. ఒక్కొక్క విషయంలో పడిపోతూ ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. తర్వాత రెండవదిగా ఇంకో వేశ్య దగ్గరికి వెళ్ళి ఇక అక్కడే తను స్థిరపరచుకున్నాడు తన జీవితాన్ని. చేతులెత్తి ఒకసారి దేవుని గణపరచండి అందరూ. దేవుడు తనని ఎడబాసేంత వరకు తను అక్కడే ఉన్నాడంట, స్థిరంగా ఉన్నాడంట. దాదాపుగా 4 అనుదినం ఆ పాపాన్ని ప్రేరేపించే, నాశనం చేసే స్త్రీ దగ్గర నుంచి కదలలేదంట. చదవండి ఆ మాట. స్టార్టింగ్ 16 చదవండి, 16 చదవండి. ఆమె అనుదినము. ఈ మాట చెప్పండి. అనుదినము అనండి. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి ఒకటి అతని బాధించి, రెండవది తొందర పెట్టుచున్నందున. ఒకటి బాధించింది, రెండోది తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను. మరి పైన 1000 మందిని చెప్పాడు కదా, మరి చనిపోయాడైతే 1000 మంది చేతిలో పడి చచ్చిపోవాలి కదా. 1000 మందిని చంపి తాను బ్రతికాడు కదా. మరి ఇక్కడ ఎందుకు చావగోరాడు? అమ్మ వినండి అందరు. ఇక్కడ ఎందుకు చావగోరాడంటే తన పాపం తనని చచ్చిపోన్నట్లుగా ప్రేరేపిస్తుంది. ఆల్రెడీ ఆత్మలో చచ్చిపోయాడు. పాపం వల్ల వచ్చు జీతం ఎందులో మరణం? ఆదాము తప్పు చేశారు, తినకూడదన్న పండు తిన్నారు. సాతాను సర్పం మాట విని ఎక్కడ దాక్కున్నారు? ఏదెన్ తోటలో తోట చెట్ల మొదలు దాక్కొని ఆదాము అనగానే ఏమన్నాడు? అయ్యా నేను దిగంబరిగా ఉండి భయపడి దాక్కున్నాను అన్నాడు. దిగంబరిగా ఉన్నాడు, భయపడ్డాడు, ధైర్యం లేదు దేవుని దగ్గరికి రావడానికి, దేవునికి ముఖం చూడడానికి ధైర్యం లేదు. అంటే ఆత్మలో చచ్చిపోయాడు. ఆత్మలో పరిశుద్ధంగా ఉండి బ్రతికుంటే దేవునితో ముఖాముఖిగా దేవుడికి కనబడేవాడు. ఒక్కరు స్తోత్రం చెప్పట్లేదు. రాజ్ కుమార్ మాట్లాడక జాగ్రత్తగా ఉంటాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, చేతులెత్తి మంచిగా చెప్పండి. చావగోరాడంట, చచ్చిపోవాలనిపించింది. బండ సందులో ఉన్నప్పుడేమో బ్రతికించాలి నా దేవుని బిడ్డల్ని అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నేను బ్రతికి నా దేవుని బిడ్డల్ని బ్రతికించాలని 1000 మందిని చంపేశాడు, శత్రువుల్ని. ఇక్కడ ఒక స్త్రీ విషయంలో ఎందుకు చావగోరాడు అంటే ఇంకా ఆల్రెడీ అక్కడ స్థిరపరచుకున్నాడు తన జీవితాన్ని స్థిరపరచుకున్నాడు.
మరలా దేవుని దగ్గరికి పోదాము అనే మనసు రావట్లేదు. అక్కడ చూడండి, దాదాపు 4 సార్లు ఆయనను వేధించిందంట. ఆయన కదలట్లేదు, అబద్ధం చెప్తున్నాడు, తప్పించుకుంటున్నాడు, తన సుఖం తను అనుభవిస్తున్నాడు. ఒకసారి 6 వచనం చదవండి. మీరు 4 నుండి చదవండి. మీరు బైబిల్ నుండి చూడండి, చదవండి. పిమ్మట వాళ్ళు అంటున్నారు శాంసన్లో గర్వం ఉందంట. శత్రువు అంటున్నాడు. చదవండి 16వ అధ్యాయం 4వ నుండి చదవండి. పిమ్మట అతడు, షోరేకు లోయలో స్పీడ్గా చదవాలి, స్పీడ్గా. షోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి, ఆమె యుద్ధకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి, అతని గొప్ప బలము చూడండి, దేనిలో శత్రువు ఆమె దగ్గరికి వచ్చి ఎట్లాగో డైరెక్ట్గా సాంసన్ పట్టుకునే శక్తి వాళ్ళకి లేదు. ఇక్కడ చూడు ఎలా వల వేస్తున్నారో. ఆమెతో దగ్గరికి వచ్చి, నీకు డబ్బులు ఇస్తాము, ఆయనను మాకు అప్పగించు, ఆయన బలం ఎక్కడ ఉందో చదువు. మేమెలాగూ అతని గెలవవచ్చునో అతన్ని గెలవచ్చునో తెలుసుకునము. మేము అతని బంధించి అతని గర్వం అనుపుదుము. చూసారా, అతని గర్వం అనుపుదుము. గర్వం. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములు నీకు ఇచ్చేద్దామని చెప్పిరి. ఆమె అంటున్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు కదా, పాపం చేయడం నీ దగ్గరికి వస్తున్నాడు కదా, వచ్చినప్పుడు ఆయన బలం ఎక్కడో తెలుసుకో, ఆయన గర్వాన్ని మేము అనుపుతాము. అందుకు మేము ప్రతివాడు, మాలో ప్రతివాడు, అంటే ఈ ఫిలిస్తీయుల సర్దార్లు పెద్దవాళ్ళు, మాలో ప్రతివాడు ఒక్కొక్కడు 1100 వెండి నాణెములు నీకు ఇచ్చేదనని చెప్పిరి. ధనాపేక్ష ఆమెకు చూపిస్తూ, ధనాశ చూపిస్తూ సాంసన్ పట్టుకోవాలని చూస్తున్నారు. కాబట్టి దెలీలా, ఆ స్త్రీ ఏం చేసింది, నీ బాహుబలం, ఇక వాళ్ళ డబ్బులు ఆశించి, ఇక ప్రేమ అని ఏం చేసింది, ఆయన లాలన చేసుకొని ఇప్పుడు ఆయన అంటుంది, నీ మహాబలం దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధించవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. ఫిలిష్తీయుల సర్దారులు 7 నిరవంజి చువ్వలను ఆమె ఎదుగు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించెను. మాటను నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగి ఉండిరి గనుక ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడుపులను తెంపిన గనుక అతని బలం తెలియబడలేదు. సోద్యప్పుడు సరి గట్టిగా ఆటలాడుతున్నాడు. దేవుని బలముతో బలాన్ని అడ్డం పెట్టుకొని పాపం పని చేస్తూ, దేవుని బలాన్ని అడ్డం పెట్టుకొని పాపం పని చేస్తూ, ఆమె నీ బలం ఎక్కడుందని అడుగుతూ ఉంటే అబద్ధాలు చెప్తూ తప్పించుకుంటున్నాడు. సాంసన్ చెప్పినట్టు ఆ స్త్రీ ఆ సర్దార్లకు చెప్తా ఉంటే వాళ్ళు 7 నిర్వంచువులు తీసుకొచ్చి అలా చేసినప్పుడు చేసి, ఇక ఆమె అంటుంది, ఇదిగో శత్రువులు ఫిలిస్తీయుల మీద పడుతున్నారు అనగానే లేచి ఒక్కసారి మరలా దేవుని శక్తిని తలంచుకొని తప్పించుకుంటూ ఉన్నాడు. ఇలా ఎన్నిసార్లు చేశాడు? 10వ వచనం, 6వ వచనంలో మనం చదివాం, 6, 7, 8, 9 అందులో ఒక అనుభవం, 10వ వచనంలో ఇంకో అనుభవం, 11, 12, 13వ వచనంలో మరొక అనుభవం. అక్కడ కూడా అబద్ధాలు ఆడు. అక్కడ చూడండి 13వ వచనం చదవండి ఒకసారి గట్టిగా. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధాలు ఆడితివి, నిన్ను దేని వల్ల బంధించవచ్చునో నాకు తెలుపమని సాంసోనుతో చెప్పగా, నీవు నా తల జడలను 7ను అల్లిన ఇలా అబద్ధాలు ఆడుతూ రాను 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 నిజం కక్కేశాడు. అమ్మ అందరు వినండి, ఒక్కసారి శత్రు చేతిలో పడరు. సాతాను ఒక్కసారే సంఘం నుంచి ఈడ్చుకుపోడు విశ్వాసిని. కొద్దిగా దిగజారిపోతూ ఉంటారు, దిగజారిపోతూ ఉంటాయి. ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ఎప్పుడు వచ్చాడు చెప్పండి? యెరూషలేము నుండి యెరికోకు దిగగా దొంగల చేతిలో ఎప్పుడు పడ్డాడు? యెరికోకు దిగినప్పుడే దొంగల చేతిలో పడ్డాడు. యెరూషలేము ఉన్నంతసేపు క్షేమంగానే ఉన్నాడు, కానీ యెరికోకు దిగిన తర్వాతనే దొంగల చేతిలో పడ్డాడు. యెరూషలేమును వదిలి యెరికోకు దిగిన తర్వాతనే అక్కడ దొంగలు ఉన్నారు.
యెరూషలేములో దొంగలు లేరు, ఏతాం బండ సందులో దొంగలు లేరు, దేవుడు ఉన్నాడు. యెరూషలేములో దొంగలు లేరు, దేవుడు ఉన్నాడు, దేవుని బిడ్డలు ఉన్నారు. రాను రాను అబద్ధాలు ఆడి 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 చివరికి తాను చేసుకున్న పని ఏంటంటే తన బలం ఎక్కడుందో తెలియజేశాడు. అబద్ధాలు ఆడుతూ తప్పించుకున్నాడు. చివరికి విసుకొచ్చి సత్యాన్ని చెప్పేశాడు. నా తలలో నేను నా పుట్టుకతోనే నేను నాజిరి చేయబడ్డ వాడిని, తల్లి గర్భంలోనే నేను ప్రతిష్ఠితుడిని. నాకు 7 సార్లు తలలో 7 జడలుగా అల్లి క్షౌరం చేస్తే నా బలం నా నుంచి తొలగిపోయి సాధారణమైన మనిషిలాగా నేను మారుతానని చెప్పగానే దెలీలాకు ఈసారి కరెక్టే చెప్పాడు. 4 సార్లు అబద్ధం ఆడాడు. సౌజ్ఞ ప్రొఫెసర్ గట్టిగా 4 సార్లు అబద్ధం ఆడి పాపంతో ఆడుకున్నాడు. పాపంతో ఆడుకున్నాడు. అబద్ధాలు ఆడుతూ పాపంతో ఆడుకుంటూ తన సుఖం తాను అనుభవిస్తూ తను ఎంజాయ్ చేస్తూ ఇక నేను తప్పించుకున్నామని బాగానే ఉన్నా అనుకున్నాడు. కానీ చివరికి తన సీక్రెట్ చెప్పేసి తాను బంధించబడ్డాడు. ఆమె అంట తన తొడ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చి, ఇంతకుముందు మనం చదివిన స్టార్టింగ్ చదివే 19వ వచనం, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలు క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాను. సౌజ్ఞప్పుడు సార్ గట్టిగా అక్కడ బాధించేది మొదలు పెట్టుకొని గుడిలో బలిచ్చేంత వరకు శాంసను దుష్టుని చేతిలో ఉండిపోయాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ సంవత్సర కాలంలో బాధలు మొదలయ్యి బంధకాల్లో ఉండి చావగోరడానికి మనకు సమస్యలు మన జీవితాల్లో కలిగినాయా? లేకపోతే బాధలను విడిపించి విడుదల పొంది సమస్యలు జయించి నా దేవుడు నన్ను బ్రతికించాడు, ఇప్పుడు నేను బాగున్నానని మన అంతరాత్మ చెప్తుందా? ఈ సంవత్సర కాలంలో ఈ 2025లో బాధలు మొదలయ్యాయా? లేకపోతే బాధల నుండి విడుదల పొందామా? చేతులెత్తి ప్రభుని గణపరచండి. ఒకసారి చెప్పగలుగుతారా? ఈ సంవత్సరం నాకు ఏ బాధలు లేవయ్యా, ఉన్న బాధలన్నీ పోయినాయి, నా దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడని ఎవరైనా చెప్పగలుగుతారా? మన అంతరాత్మ చెప్పగలుగుతుందా? పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో, ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాల్లో నాకు ఏ బాధ లేదయ్యా అని చెప్పగలుగుతామా? శాంసన్ అంటే ఒక స్త్రీ విషయంలో అలా అయ్యాడు. మనం ఇక్కడ ఏ రకాలుగా సాతాను చేతిలో పడ్డాం. అబద్ధాలాడా, సన్నిధికి దూరమయ్యా, ప్రార్థనకు దూరమయ్యా, రొట్టె విడిచుటకు దూరమయ్యా, దశం భాగం ఇవ్వకనా, దేవుని పరిచర్య చేయకనా, మన దేవత శాంసన్ను మనకు అప్పగించాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? శాంసన్ వచ్చి ఆ సాతాను వచ్చి పట్టుకోబోతుంటే యెహోవా ఆత్మ పొందినవాడు కదా, 1000 మందిని చంపినవాడు కదా, ఇప్పుడు యెహోవా ఆత్మ ఆయన మీదకి ఎందుకు రావట్లే? సాతాను స్థలంలోకి వెళ్ళిపోయాడు, దేవుడున్న స్థలంలో లేడు. కొందరి కుటుంబాల్లో త్రాగుళ్ళు, కొన్ని కుటుంబాల్లో ఆటలు, ఆడకూడని ఆటలు, డబ్బులు పెట్టి ఆటలు ఆడుతున్నారు. త్రాగుళ్ళు, సన్నిధి మానివేయడం, చర్చికి రాకపోవడం, లోబడకపోవడం, సేవకుని మాట వినకపోవడం, అంతరాత్మ మనస్సాక్షి మాట వినకపోవడం, దేవుని బిడ్డల మాట వినకపోవడం, ఎంజాయ్ చేయడం, పాపంతో ఆటలాడడం. అందుకనే బాధలు బాధ పెట్టడం మొదలుపెట్టిందంట. చూసారా? ఇది మన బాధలు ఎందుకు అనుకుంటున్నారు? కొంతమంది సంవత్సరాల కొద్ది బల్లలో చేయి వేయరు,
సంవత్సరాల కొద్దీ బలులు చేయవేరు. కొన్ని కుటుంబాలు ప్రతి నెల బల తీసుకునేవాళ్ళు, ప్రతి నెల క్రమంగా తీసుకునేవాళ్ళు. ఈసారి ఒక నెల తప్పిపోయారు, కుటుంబంలో నెమ్మది లేదు. దేవుడు విడిచిపెట్టాడు. మీకు బల్ల తీసుకోవడం వల్ల ఎంత దీవెన తెలుసా? ప్రతి నెల బలలో చేవేస్తే ఎంత వారంట 3,000 మంది ఎడతేక, 3,000 మంది పేతురు ప్రసంగం విని 3,000 మంది రక్షణ పొందిన వారు ఎడతేక సావాసంలో, ప్రార్థనలో, బోధలో, రొట్టె విచ్చ ఎడతేక ఉన్నారు కనుక ఏది తక్కువ దేవుడు చేయలేదంట. ఏది తక్కువ లేదు. ఆర్థికంగా బాగున్నారు, ఆత్మీయంగా బాగున్నారు, అన్ని విషయాల్లో దినదినం రొట్టె విరుస్తున్నారు, ఆనందంతో నిష్కపటంతో వారు దినదినం ఆహారం పుచ్చుకుంటున్నారు. రక్షణ పొందుతున్న ప్రజల్ని వారితో కూడా దేవుడు చేరుస్తున్నాడు. కొత్త ఆత్మలు కూడా వస్తున్నారంట. ఒక ప్రశ్న, మన ద్వారా ఒక కొత్త ఆత్మ అని వచ్చిందా? అసలు మనము ఇంటికి పెద్దవాళ్ళు రావడమే కష్టం. మన పిల్లలు వస్తున్నారా? మరి మీ పిల్లలు చుట్టూ కూర్చున్నారా? బైబిల్ పట్టుకొని కూర్చున్నారా? క్రొత్త ఆత్మలు పక్కన పెట్టండి, మీ పిల్లలు మీ పక్కన కూర్చున్నారా? బైబిల్ పట్టుకొని కూర్చున్నారా? ఎందుకు? అనేక విషయాల్లో చాలామంది పడిపోయారు. మీకు బల్ల విషయం చెప్తాను, బల్లో ఉన్న దీవెన ఏంటో మీకు చెప్తాను. యోహాను సువార్త 6:52 చదవండి. లేదా 57 చదవండి. అవన్నీ తెలిసిన విషయాలే. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నన్ను తినువాడు అంటే నా శరీరం తినువాడు నా మూలముగా నా మూలంగా. అందరూ చెప్పండి ఈ మాట, నా మూలంగానండి. ఇప్పుడు దేవుడి మూలంగా జీవిస్తే సమాధానం ఉంటుందా, అసమాధానం ఉంటుందా? చెప్పాలి, అందరూ చెప్పాలి. నన్ను తినువాడు, నేను తండ్రి మూలంగా ఈ భూమి మీద ఎలా జీవించానో, పైవాడిగా, జయించిన వాడిగా, ఆకలైన వాడికి అన్నం పెట్టిన వాడిగా, రోగుని బాగు చేసినట్లుగా, సాతాను పట్టిన విడుదలిచ్చినట్లుగా, పాపిని పాపం చేయదని బుద్ధి చెప్పినట్లుగా, నేను తండ్రి మూలంగా ఎలాగున్న తండ్రి మహిమ కొరకు ఎలా జీవించానో, నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు. అంటే యేసులాగా జీవిస్తాడు. బల్ల తీసుకున్న వారు యేసులాగా జీవిస్తారు. ఎందుకంటే ఏసే శరీరం మాలనికి వస్తుంటే మన శరీరం ఏసే శరీరంగా మార్చబడుతుంది. ఏసే శరీరం పరిశుద్ధమైందా, అపవిత్రమైందా? మన శరీరం ఎలాంటిది? అపవిత్ర శరీరం. ప్రభు శరీరం ఎలాంటిది? ఇప్పుడు ఆ శరీరం మనలోకి వచ్చినప్పుడు మన పాప శరీరం ఏమవుతుంది? పరిశుద్ధ శరీరంగా మార్చబడుతుంది. పరిశుద్ధ శరీరాన్ని పరిశుద్ధులు దేవుడు వాడుకుంటాడా లేదా పక్కన పెడతాడా? ఇప్పుడు మన కుటుంబం క్షేమం కొరకు మనల్ని దేవుడు వాడుకున్నాడా? ఎందుకు? నువ్వు బలు చేయవేయాలి. నీకు వ్యక్తిగతంగా నువ్వు దీవెనకరంగా నీ జీవితానికి లేవు, నీ కుటుంబానికి దీవెనకరంగా లేవు, నీ భర్తకు దీవెనకరంగా లేవు, నీ భార్యకు దీవెనకరంగా లేవు, నీ పిల్లలకు దీవెనకరంగా లేవు, నీ తల్లిదండ్రులకు నువ్వు దీవెనకరంగా లేవు. కారణం ఏంటంటే నువ్వు బల్ల నిర్లక్ష్యం. ఈ 12 నెలలు గడిచింది కదా. జనవరి మనం కొత్త సంవత్సరం బల్ల తీసుకున్నాం. ఫిబ్రవరిలో పెద్ద చర్చిలో ఉపవాస పండుగలు తీసుకుంటాం. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ నెలలన్నీ నేను బల్ల క్రమంగా తీసుకున్నాను. ఒకసారి చేతులు తల్లి చెప్పండి. తీసుకోలేదమ్మా? తీసుకోలేదు కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు దేవుని మూలంగా జీవిస్తున్నారా, సైతాన్ మూలంగా జీవిస్తున్నారా? ఇప్పుడు ఒక మంచోని దగ్గర ఒక వ్యక్తి లేడంటే చెడ్డోని దగ్గర ఉన్నట్టే కదా, అవునా కాదా? ఇప్పుడు దేవుని మూలంగా నేను నా తండ్రి మూలంగా ఉన్నట్టు నన్ను తినువాడు నా మూలంగా ఉంటాడు, జీవిస్తాడు అన్నప్పుడు ఈ దినాన మనము, మన కుటుంబం ఎవరి మూలంగా జీవించారు ఈ సంవత్సర కాలం? మన పిల్లలు ఎలా ఉన్నారు? లిప్స్టిక్లు, యజబేల్ ఆత్మ, దురాత్మ,
ఏమ్మా ఎందుకురా ఇవ్వనంటే, బ్యాప్టిజం అప్పుడు తీసేసావు కదరా, ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే, నాకు పెట్టుకోవాలనిపించింది. ఎవరు నీకు అనిపించింది? ఆ మనసు నీకు ఎవరిచ్చారు? నీకు అమ్మనా లేరా చెప్పేవాళ్ళు? నీకు దేవుడు లేడా? నీకు సేవకుడు లేడా? బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు అమ్మ అన్నీ సమర్పించుకోవాలి. మనం నీటిలో ముంచినప్పుడు పాతి పెట్టబడుతున్నాం. ఏ కోరికలు ఏ ఆశలు ఉండవు. మన క్రీస్తును లేపినప్పుడు క్రీస్తును ధరించుకుంటున్నాం అని నిరండబరమైన జీవితం చేశాడు. ఎలాంటి ఆశ లేని జీవితం చేశాడు. అని పరిశుద్ధమైన జీవితం చేశాడు. బ్యాప్టిజం అప్పుడు మనం పాతి పెట్టబడి మన ఆశల విషయంలో చచ్చిపోతున్నాం. ఇవన్నీ తీసేయాలమ్మా అని అనగానే తీసేస్తున్నాం. కొన్ని దినాలకు మరలా పెట్టుకుంటున్నాం. అందుకని దేవుని కార్యాలు జరగట్లేదు. పిల్లలు దీవెనకరంగా లేరు. కుటుంబాల్లో ప్రార్థన జీవితం లేదు. మీకు విషయం చెప్తాను. నయమాన్ ఇంట్లో చిన్నది ఉన్నది. ఇశ్రాయేల్ దేశం నుండి చెరగొని నయమాన్ ఇంటికి తీసుకురాబడి తను తల్లిదండ్రులకు, సంఘానికి, సేవకుడికి దూరంగా ఉండి ఆ ఇంట్లో పరిచయం చేస్తూ ఆ నయమానికి ఆ సైన్యాధిపతికి కుష్టి ఉంటే చూసి జాలిపడి, అయ్యో వీరు దేవునిలో లేరు, వీరికి అన్నీ బాగానే ఉన్నాయి కానీ నిజమైన దేవుడు లేక నశించిపోతున్నాడని చెప్పి ఆ తన భార్యకు యజమానురాల, మన యజమానుడు షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే తాను బాగుపడతాడు అని చెప్పగానే, అయ్యో మా దేశంలో ఎన్నో దేవతల దగ్గర తీసుకెళ్ళాం, ఎన్నో వైద్యుల దగ్గర తీసుకెళ్ళాం, ఎక్కడ బాగాలే, ఎంతో డబ్బు ఖర్చు అయింది, కానీ ఈ బిడ్డ ఇంత సత్యంగా చెప్తుంది, ఇది నిజమా కాదని నమ్మి, తను నిజమని నమ్మి ఆ రాజుకు, ఇశ్రాయేల్ రాజుకు, ఈ నయమాన్ ఉన్న రాజుకు చెప్తే, సిరియా రాజు చెప్తే, సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకు కబురు చేసి అక్కడికి పంపించిన తర్వాత ఎలీషా దగ్గరికి పోయి ఆ యొక్క నయమాను బాగైపోయాడు. సోద్యప్పుడు సార్ గట్టిగా. పరాయి వాణ్ణి రక్షించిన ఆ చిన్నది ఇంటిని రక్షించలేదా? సోద్యప్పుడు సార్ గట్టిగా. పరాయి వాళ్ళ మీద ఉన్న ప్రేమ, ఆత్మల భారం ఇంకా ఇంట్లో ఉంటే ఇంకెంత దీవెనకరంగా ఉన్నదో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇదే మన పిల్లలు మనకు దీవెనకరంగా ఉన్నారా? ఒక అధికారినే మార్చింది, నిజమైన దేవుని దగ్గర పంపించింది కదా. ఇప్పుడు మన పిల్లలు మన 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 కుటుంబానికి దీవెనకరంగా ఉన్నారా? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ శాంసన్ బంధకాల్లో ఉన్నాడు కనుక, కళ్ళు పోయినాయి కనుక ఇప్పుడు అతనికి ఎవ్వరు కనబడరు. చావుదలకు వచ్చాడు, చివరి సమయం వచ్చాడు. ఇది అని చెప్తున్నాను. చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయి తెలుసా? పిల్లలు ఏం చేస్తున్నారో వారికి అంతు పట్టట్లే. గుడ్డోళ్ళు అయిపోయారు. తండ్రి గుడ్డోడు అయిపోయాడు, తల్లి గుడ్డిది అయిపోయింది, పిల్లలు గుడ్డోళ్ళు అయిపోయారు. ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లే. సినిమాలు చూస్తున్నారా, సీరియల్ చూస్తున్నారా, వారు ఎక్కడికి పోతున్నారు, వాళ్ళు ఏమవుతున్నారనే ఆలోచన లేదు అసలు. ఎప్పటికి ఒక మాట మనం వింటాం, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపుతాడా? ఇప్పుడు గుడ్డోడైన తండ్రి బిడ్డకు బుద్ధి చెప్తాడా? మాట్లాడండి. దేవుళ్ళు నడిపిస్తాడా? తల్లి నడిపిస్తుందా? చూసి నవ్వుతున్నారు, లిప్స్టిక్లు పెట్టుకుని నవ్వుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, చిట్ చాట్లు చేస్తున్నారు, టిక్ టాక్లు, ఆ సెల్ ఫోన్లో. ఎంత అవమానం! యెజబేలు ఆత్మ ప్రవేశించింది. యెజబేలు ఆత్మ రంగులు పూసుకుంటుందంట, రంగులు, ముఖమంతా రంగులే. యెజబేలు ఏమైంది తెలుసా? యెహూ రాగానే యెజబేలు పైనుండి చూసి, ఆ బిల్డింగ్కి చూసి, యెహూ రాగానే, దేవుని బిడ్డ రాగానే, సమాధానంగా వస్తున్నావా అని పైనుంచి కేక వేస్తే, నీతో సమాధానం, నీకేం పని సమాధానంతో అని, నా పక్షాన ఉన్నవాడు ఎవరు అనగానే ఆ పైనుండి పక్కన ఇద్దరు పనులు ఉంటారు, దాన్ని కిందికి దోసేయని అనగానే వెంటనే పైనుండి బిల్డింగ్కి తోసేస్తే కింద పడి మొత్తం ఆ శరీరం అంతా బద్దలైపోయి రక్తం వచ్చి ఆ రక్తం అంతా కుక్కలు నాకిందంట. యెజబేలు మీకు చూపించమంటారా? జాగ్రత్త. లిప్స్టిక్లు పెట్టుకొని ముఖాన్ని నన్ను చూడు, నా అందం చూడు అన్నట్లుగా, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం, నేను అందంగా ఉండాలని పూసుకుంటున్నారు, దాన్ని ఇంకా దురాత్మ ఉన్నది తెలుసా మీకు? యేసయ్య ఏ అందం పెట్టుకున్నాడమ్మా?
యేసయ్య ఏ పౌడర్ వేసుకున్నాడు? ఆయన 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. హల్లెలూయా. కానీ మనకు అందం ఇచ్చుటకు, మనకు సొగసునిచ్చుటకు, ఆయన పోలిక, ఆయన సారూప్యం ఇచ్చుటకు ఎండిన ఎడారిలో లేత మొక్క వలె ఆయన పెరిగి సొగసైన స్వరూపమైన లేనివాడిగా, మనుషుడు అంగీకరించని తృణీకరించిన వాడిగా వాడు యేసయ్య మన కొరకు తగ్గించుకున్నాడు. ముఖమంతా దున్నబడ్డది, రక్తం, ముండ్ల కిరీటం. ఆయన సొగసు కోల్పోయాడు మనకు ఆయన సొగసు ఇచ్చుటకు. హల్లెలూయా. ఆయన పోలిక, ఆయన సారూప్యం 10,000 మందిలో అతికాంక్ష. ఆయన గుర్తించవచ్చు. ఏ లిప్స్టిక్ రాసుకున్నాడు యేసు ప్రభు? పెద్దవాళ్ళు సరి చేసుకుందురుగాక, తల్లిదండ్రులు సరి చేసుకుందురుగాక, పిల్లల్ని సరి చేయుదురుగాక, అంధకారం నుండి బయటకు వచ్చుదురుగాక. ఆమెను చెప్పండి. సంవత్సరాల కొద్దీ అదే అంధకారంలో ఉంటున్నారు. శాంసన్, మీకు చెప్తున్నాను, చివరిగా జరిగేది ప్రియులారా, చివరికి జరిగేది ఏంటో తెలుసా? దొంగతనం చేయుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తాడు. దొంగ అంటే ఎవరు చెప్పండి? సాతాను. దొంగతనం చేస్తాడు. రెండవది హత్య, మూడవది నాశనం. ఏం దొంగతనం చేస్తాడు సాతాను? ఏం దొంగతనం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? దొంగతనం చేసే సాతాను మన వస్త్రాలు, దేవుడిచ్చిన వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రం. తప్పిన కుమారుడు తల్లి దగ్గరికి వచ్చినాక ఏ వస్త్రం ఇచ్చాడు? ప్రశస్తమైన వస్త్రం. హల్లెలూయా. రెండవదిగా వాడు హత్య చేస్తాడు. ఏం హత్య చేస్తాడు సాతాను? స్వభావం. చెప్పండి. దేవుని స్వభావం, ప్రేమ, కనికరాలు, ఇవన్నీ దైవ స్వభావాలు. దేవుని దగ్గర పొందిందండి సాతాను ఏం చేస్తాడు? హత్య చేస్తాడు. అంటే ప్రేమ ఉన్న దగ్గర ద్వేషం పెడతాడు. ఇది ఎంతమంది ద్వేషాలు చెప్పండి? అందరూ చర్చికి వచ్చినట్టే వస్తారు. అది నేను రాస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలంట మందిరానికి ఎలా రావాలో అలా వస్తారంట, కానీ ఒకరి హృదయాలు ఒకరి కలవంట. అటు దేవునితో కలవంట, ఇటు సహోదరులతో కలవంట. ఎంతమంది లేరు? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. స్వభావాల్లో హత్య, దేవుని స్వభావాలు చచ్చిపోయి ఉన్నాయి. అందుకే సమాధానం లేదు. నరహత్య, కోపం, అసూయ, ద్వేషాలు, భార్యాభర్తల సమాధానం ఉండదు, అక్క చెల్లెల మధ్య సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, క్షమాగుణం ఉండదు, తగ్గింపు ఉండదు. హత్య చేయబడ్డారు. చివరికి ఏంటి? నాశనం. నాశనం అంటే ఏంటి? శాంసన్లో ఇప్పుడు ఏమొచ్చిందమ్మా? దురాశ. ఏమొచ్చింది? దురాశ, శరీరాశ, నేత్రాశ. ఇవన్నీ తండ్రి వల్ల పుట్టినవి కాదు, అపవాది వల్ల కలిగినవి. ఇవి చేయువాడు గతించును, నాశనం అవుతాడని యోహాను రాసిన మొదటి పత్రికలో రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. 2వ అధ్యాయంలో రాస్తుంది, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు, ఇవి అపవాదివే. శరీరాశ, నేత్రాశ, జీవడమం చేయువాడు నాశనం అవుతాడు. సాతాను మన శాంసోను వస్త్రాలు దోచుకున్నాడు, శాంసోను పరిశుద్ధ జీవితం దోచుకున్నాడు, చివరికి దురాశ పెట్టాడు. దురాశలు. ఇంకా నీకు భార్య లేదు కదా, అక్కడికి వెళ్ళు. ఇది నీకు వ్యాపారం జరగట్లేదు కదా, అబద్ధాలు ఆడి అక్కడికి వెళ్ళు, అక్రమంగా సంపాదించు. ప్రార్థన చేయమంటాడా? ఒక ప్రశ్న. నీతిమంతుడు కరువు కాలంలో తృప్తిపరచబడతారు. ఇదే మన వ్యాపారం జరగట్లే, మనం ఎక్కడికి పోయినా లాభాలు రావట్లే, ఏదో బాధలు. ఎంతమంది వ్యాపారం జరిగినప్పుడు మోకాల నుండి ప్రార్థన చేస్తున్నారు? అలాంటి వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. అక్రమ అడ్డదారికైనా వెళ్తారు కానీ, దొంగ వ్యాపారాలను చేస్తారు కానీ దేవుని దగ్గర ఏడువారు. నేను చెప్తున్నాను, సాతాను చేతిలో పడ్డవాడు ప్రార్థన చేయడు. వాడు దేనికైనా తెగిస్తారు, మళ్ళీ యేసయ్యని చప్పట్లు కొడతారు. ఎంతమంది లేరు ఇక్కడ? ఇది అందుకే బ్రదర్, నువ్వు దశమ ఎందుకు ఇవ్వలేంటే, నా దారి అడ్డదారి. సత్యమైన దారి అయితే దేవుడు ప్రేరేపిస్తాడు. రూపాయిలో కూడా నమ్మకంగా ఉండు. స్తోత్రం చెప్పండి. సారెపాత విధురాలు సావడానికైనా తెగించింది కానీ అడ్డదారులు తొక్కలే. ఇక నెక్స్ట్ పూటకు తిందామన్న ఏం లేదు, ఉన్నదే పుల్లలు ఏరుకొని వచ్చి తిందాము, రొట్టె కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంది చేసుకొని నేను నా బిడ్డది నెక్స్ట్ చచ్చిపోదామనే తీర్మానంతో ఉన్నారు కానీ, చావుకు తెగించారు కానీ
అడ్డదారు దొక్కలేదు, అక్రమంగా ఎవరిని వాళ్ళ వీళ్ళ దగ్గర అబద్ధం ఆడి బ్రతకడానికి వారు మనసు పెట్టలేదు. దేవుడు ఆమెను చూసి ఏలియాని ఇంటికి పంపించి వాక్యం చెప్పించి విశ్వాసంలో బలపరిచి ఆ ఇంట్లో తీస్తూ ఉంటే వచ్చినట్లుగా తన కుటుంబాన్ని దేవుడు దీవించాడు, విశ్వాసాన్ని ఘనపరిచాడు. ఇది ఎంతమంది విశ్వాసం ఉంది చెప్పండి? నేను కొంతమందితో అయ్యా గిరాకీ జరగట్లే, వ్యాపారం రావట్లే అంటే నేను వాళ్ళని బట్టి ప్రార్థన చేసుకొని చెప్పడానికి పోతా, కానీ వాళ్ళు ప్రార్థించే వాళ్ళు కాదు, నేను చెప్పి వేస్ట్. కొంతమంది కనబడుతూ ఉంటారు, అయ్యా వ్యాపారం జరగట్లేదు, ఏం చేయాలి, కనీసం ఆలోచన ప్రార్థన చేయంటారు. కానీ నువ్వు ప్రార్థన చేయి బ్రదర్, ఈ ఖాళీ టైంలో ఈ శోధన వచ్చింది మొరపెట్టు అని నేను చెప్దాం అనుకుంటుంటా, కానీ వాళ్ళు చేసేవాళ్ళు కాదు కనుక నేను చెప్పాను. పందుల ముందు ముత్యాలు వేస్తే ఏమవుతుందంట, తొక్కి చీల్చి వేస్తాయంట. కొందరికి ప్రార్థన జీవితం ఉండదు, ఎప్పటికీ భూ సంబంధులుగానే ఉంటారు, లోక సంబంధులుగానే ఉంటారు, సాతాను చేతులు ఉంటారు. పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యాలు పందుల ఎదుట వేయకుడి. ఒకళ్ళు వేస్తే చీల్చి వేస్తాయి. వాక్యం చెప్తే చీల్చి వేస్తారు. వాక్యం వద్దు వాళ్ళకి, ఇంకా ఏదైనా చెప్పు. దొంగతనం చేయాలంటే చేయాలా, ఎక్కడికి పోవాలి, ఎంత వస్తాయని అనేటోళ్ళు కూడా ఉన్నారు. తొందరగా సంపాదించాలి, తొందరగా డబ్బు చూడాలి. కృప కలునుగాక. కానీ ఇలాంటి శాంసన్ను దేవుడు ఏం చేశాడు తెలుసా? చివరిగా ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్యా, యెహోవా, ప్రభువా, ఈసారి నన్ను బలపరచు. ఆమెను చెప్పండి. ఎన్నోసార్లు ప్రభువా నీతో ఆటలాడుకున్నాను, నీ శక్తిని పొందుకొని నీకు మహిమకరంగా కొన్ని రోజులు వాడబడ్డాను, కానీ తర్వాత గర్వించి అతిశయించి అయ్యా నా పాప సుఖం కొరకు అడ్డదారులకు వెళ్ళాను, అన్నీ కోల్పోయానయ్యా, శత్రు చేతిలో పడి వేదన పాలవుతున్నాను. ఇప్పుడు శత్రువుకు బలి ఇవ్వడానికి వచ్చాడు, నన్ను బంధించి తీసుకొచ్చారు. ఈ 2 కన్నుల నిమిత్తం నేను వారి మీద పగ సాధించడానికి మరలా నన్ను బలపరచయ్యా, నేను వారిని అందరి మీద పగ సాధిస్తా, వాళ్ళని దండిస్తా అని ప్రార్థన చేయగానే నేను చచ్చిపోతా, వాళ్ళు చచ్చిపోతారు. సోతం చెప్పండి. గుడిని ఒక్కసారి 2 స్తంభాలకు కట్టేశారు. 2 స్తంభాలను గుడి ఏ స్తంభాల మీద ఆధారపడి ఉందో ఆ గుడి మీద దాదాపు 3000 మంది ఉన్నారంట, స్త్రీ పురుషులు. అనేక ఫిలిస్తులు, సర్దాలు, శత్రువులు ఉన్నారంట. వాళ్ళందరినీ చూశాడు. ఇక చివరిగా నేను వాళ్ళని దండించి వాళ్ళని చంపి నేను కూడా చచ్చిపోతాయ్యా అని అనగానే దేవుడు బలపరిచాడు. ఒక్కసారి ఆ స్తంభాలను కదిలించగా గుడి కూలిపోయి ఫిలిస్తీయుల మీద పడ్డది. గుడి కూలిపోయింది, వాళ్ళు చచ్చిపోయారు, శాంసన్ చచ్చిపోయాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినాన్ని మనం చేసుకునే ప్రార్థన తెలుసా? మరలా శాంసన్ ఎలా పశ్చాత్తాపడి నన్ను కనికరించాయా, బందీగృహంలో ఉండి ఇలా నన్ను వేధిస్తున్నారు, దర్శనం కోల్పోయా, నన్ను క్షమించు అని వాళ్ళ మీద పగ సాధిస్తా అని మనం ఒక పరిశుద్ధమైన పశ్చాత్తాప ప్రార్థన, దేవుని బలం కోరి మరలా నీతో ఉండాలి, నీతోనే ఉండి నీలోనే నేను మరణించాలి, నా జీవితం నీతోనే ఉండాలని తీర్మానంతో పశ్చాత్తాపంతో ఆయన బలాన్ని వేడుకుంటే ఈ కడవరి దినాల్లో, ఈ సంవత్సరాంతంలో 2025లో దేవుడు మరలా మనల్ని కనికరించబోతున్నాడు. నూతన సంవత్సరం దయాకీటం మన తల మీద ఉంచబోతున్నాడు. మరలా బాధలు చూడని, బంధకాల్లో పడని ఒక జయకరమైన జీవితం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్పండి. చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత శాంసను మొర విని అలాగున చేశాడు. గుడి కూలిపోయింది, దేవత గుడి కూలిపోయింది, శత్రువులు చంపబడ్డారు. ఈ 2 చెప్పండి. గుడి కూలిపోయింది, శత్రువు చంపబడ్డాడు. నేను చెప్తున్నాను, ఈ శుద్ధీకరణ కూడికలో మనం పశ్చాత్తాపడి ఎక్కడ దేవునికి అవిధేయత చూపించి పాపంతో కాపురం చేస్తున్నామో, రకరకాల పాపాలతో కాపురం చేస్తున్నాము. అబద్ధం అనే పాపం, కక్షలనే పాపం, ద్వేషం అనే పాపం, క్షమించని మనసు, కఠినత్వం,
అవిధేయత, బలలో చేయి వేయని మనసు, దశంభాగం ఇవ్వని మనసు, దేవుని కొరకు చేతులు గుప్పిలు విప్పని మనసు, ఏవేవి ఉన్నాయి అవన్నీ మీరు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి నన్ను కనికరించయ్యా, ఈ ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వయ్యా, ఈ ఒక్కసారి నా శత్రు చేతులు విడిపించు, ఇక నీ కొరకే జీవిస్తా, నీలోనే జీవిస్తా, నీలోనే మరణిస్తా అని తీర్మానం చేసుకుంటే దేవుడు మరలా మళ్ళీ నూతనపరచబోతున్నాడు. ఆమెను చెప్పండి. మరలా ఏ తాము బండ సందులోకి మనల్ని తీసుకురాబోతున్నాడు, క్షేమకరమైన స్థలంలోకి మనల్ని నాటబోతున్నాడు. ఒకప్పుడు నమ్మకంగా బల్ల తీసుకున్నాం, ఎడతేక వచ్చాం, దశభాగం ఇచ్చాం, అన్ని నమ్మకంగా ఉన్నాం, ప్రార్థన చేసాం, ఇంట్లో ప్రార్థన చేసాం, మన పిల్లలు మనకు లోబడ్డారు. మరలా దేవుడు నీవు కరెక్ట్గా ఇంటికి పెద్దగా, తల్లిగా, తండ్రిగా నువ్వు నమ్మకంగా దేవుని దగ్గర సాంసలాగా తీర్మానం చేసుకుంటే నిన్ను బట్టి నా దేవుడు మరలా నీ కుటుంబాన్ని సన్నిలో కూర్చోబెట్టబోతున్నాడు. నీ భర్తను కూర్చోబెట్టబోతున్నాడు, నీ భార్యను కూర్చోబెట్టబోతున్నాడు, నీ పిల్లల్ని కూర్చోబెట్టబోతున్నాడు, నీ తల్లిదండ్రులను కూర్చోబెట్టబోతున్నాడు. నమ్మిన వాడు చప్పులు కొడుతూ స్తోత్రం చెప్పాడు. మంచిగా యేసయ్య స్తోత్రం అని. హల్లెలూయా. కనుక గుడి కూలిపోయింది, శత్రువు చచ్చిపోయాడు. ఈ దినాన మనం పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, నాకు దర్శనం లేకుండా చేసి పాపంలో పడేసిన సాతాను మీద నేను పగ సాధించాలి, నేను నా కుటుంబం బయటపడాలి, నన్ను ఈసారి బలపరచయ్యా, నేను వాని కసితో వాని చేతిలో పడను అని అంటే దేవుడు సాతాను సంబంధం నుండి విడిపించి సాతాను చంపే, శత్రువును చంపే శక్తి, సాతాను కార్యాలను చంపే శక్తి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునితో సంబంధం, దేవునిలో ఉండే జీవితం మనకి ఇవ్వబోతున్నాడు. కనుక నూతన సంవత్సరంలో దేవునిలో ఉండుదుముగాక, అందుకు శత్రువు మీద పగ సాధించుదుముగాక, పాపంలో మాటికి పడేసి మనల్ని, మన పిల్లల్ని, కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఆ దొంగ సాతాను మీద జయం పొందుదుముగాక. అందుకు దేవుడు కోరిన పశ్చాత్తాప ప్రార్థన, నన్ను బలపరచు అనే అభిషేకంతో కూడిన ప్రార్థన, ఆశ కలిగి నీలోనే ఉంటా, నీలోనే మరణిస్తా అనే ప్రార్థన చేసే కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. బ్రతకాలని ఆశ లేదయా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేనయ్యా. బ్రతకాలని ఆశ లేదయా, అందరం. ఒకవేళ బ్రతికితే నీ కొరకేనయ్యా, యేసయ్యా నా మొర వినవా. గట్టిగా నా చేయి పట్టుకొనవా యేసయ్యా. చెప్తారు అందరూ, యేసయ్యా. ఎండిన ఎముక మధ్య ఉంటిని, నీ ఆత్మ చేత నడిపించవా. ఎండిన ఎముకల మధ్య ఉంటిని, నీ ఆత్మ చేత నడిపించవా. గట్టిగా ఎండిన, మీరందరూ పాడితే దేవుడు బలపరుస్తాడు. మళ్ళీ నూతన కార్యాలు మీరు అనుభవించబోతున్నారు. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు దీవించబడబోతున్నారు. పాడాలి. ఎండిన ఎముకల మధ్య ఉంటిని, నీ ఆత్మ చేత బ్రతికించవా. ప్రవక్తగానే జీవింపచేయవా, ప్రవక్తగానే చనిపోయేదనయ్యా. మీరు పాడగలిగితే మీకు మేలు. మీరు ప్రవక్తగానే చప్పలు కొడితే, మీరు ప్రయత్నం చేస్తే మీకు మంచిది. కొత్త సంవత్సరం మీకు దీవెనకరంగా నా దేవుడు చేయబోతున్నాడు. ప్రవక్తగానే జీవింపచేయవా, ప్రవక్తగానే చనిపోయేదనయ్యా. యేసయ్యా నా మొర వినవా, యేసయ్యా. మనం ఆయన చేపట్టుకోవడం కాదు, ఒక దినం విడుస్తాం. ఆయన మనం చేపట్టుకుంటే నిత్యం పట్టుకొని జయ జీవితం ఇస్తూ బలపరుస్తూ నడిపిస్తాడు. నా చేయి పట్టుకొని సమర్పించుకోండి, ఒక సమర్పణతో పాడండి. ఇంతవరకు
మనం చేయి పట్టుకొని విడిచిపెట్టాం. ఆయన పట్టుకొని విడిచిపెడుతూ వేదన పాలైపోయాం. సాతానును మనల్ని పట్టుకొని మన కుటుంబాలు పట్టుకొని నాశనం చేశాడు. నా చెయ్యి నువ్వు పట్టుకో, నా పిల్లల చెయ్యి నువ్వు పట్టుకో, నా భర్త చెయ్యి నువ్వు పట్టుకో. షాబారాక రబాలా రబాదా రబా బాబా, నా చెయ్యి నువ్వు పట్టుకొని నన్ను నడిపించయ్యా, నన్ను లేపయ్యా. ఎరుకో నుంచి నన్ను లేపు, సాతాను నుంచి నన్ను లేపు, పాపం నుంచి నన్ను లేపు. షాబారాల రక రబా షందరబాల రబా. ప్రవక్తగనే జీవింపచేయవా, ప్రవక్తగనే చనిపోయేదనయ్యా, ప్రవక్తగనే జీవింపచేయవా, ప్రవక్తగనే. చెప్తారా పాపాన్ని ఖండిస్తా నేను. నా యేసు, నువ్వు పాపాన్ని ఖండించావు. పాపాన్ని ప్రేరేపించే సాతాన్ని ఖండిస్తాను, గద్దిస్తాను. యెహోవాకు లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీదొచ్చి పారిపోతాడు. యేసు నామములో షాబారాక రబాల రబా. మీరు గద్దించుదురుగాక. పాపాన్ని ప్రేరేపించే సాతాన్ని మీరు గద్దించుదురుగాక. ఆలోచనలో గద్దించుదురుగాక. అభిషేకంతో గద్దించుదురుగాక. అభిషేకంతో విడుదల పొందుదురుగాక. షాబారాక రబాల రబా. యేసయ్యా నా మొర వినవా, యేసయ్యా నా చేయి పట్టు, నీ ఆత్మతో నా చేయి పట్టుకొని నడిపించు. ఎల్లప్పుడూ నేను నీ స్వాధీనంలో ఉండాలి, ఎల్లప్పుడూ నీతో ఉండాలి, నీలోనే ఉండాలి. అయ్యా ఈసారి మమ్మల్ని బలపరచు, నా కుటుంబాన్ని బలపరచు, నన్ను బలపరచు. యేసయ్యా నా ద్వారా నా కుటుంబానికి మేలు జరగాలి, నా ద్వారా నాకు మేలు జరగాలి, నిన్ను బట్టి. షాబాలా రక రబా రబా. ఇక ఈ బాధలు వద్దు ప్రభు, నాకు నా పిల్లలకి బాధలు వద్దయ్యా. నా కుటుంబం క్షేమంగా ఉండాలయ్యా, నీ సన్నిధిలో సురక్షితంగా ఉండాలయ్యా. షాబాలా రక రబంద రబ రక రబ రబ రబ. యేసయ్యా మొర వినవా, యేసయ్యా చెయ్యి పట్టుకున్నవా. యేసయ్యా నన్ను క్షమించు ప్రభా. ఈ సంవత్సరంలో అనేక మార్లు చెయ్యి విడిచాను ప్రభా, నీకు గర్వించి అతిశయించాను ప్రభా. అయ్యా వెళ్ళకూడని స్థలాలు వెళ్ళాను ప్రభా, మాట్లాడుకునే మాటలు మాట్లాడానయ్యా. అబద్ధాలతో నా సుఖాన్ని నేను చూసుకున్నాను కానీ అయ్యా అనుదినము పాపంతో కాపురం చేశానయ్యా. అందుకే నాకు వేదన, అందుకే నాకు అసమాధానం, నాకు నా కుటుంబానికి ఆ శాపం పోవట్లేదయ్యా. ఇక నుండి వాటిని మాకు విడుదల ఇవ్వండి అయ్యా. నాకు విడుదల, నా కుటుంబానికి, నా సంఘానికి విడుదల. షాబారాక రబాల రబంద రబాబా. ఓ రబంద రబ శాల రబంద రబరక రబాల రబ. యేసయ్యా మొర వినవా, యేసయ్యా నా చేయి పట్టుకునవా. యేసయ్యా మా మొర వినవా, యేసయ్యా నా చేయి పట్టుకునవా. యేసయ్యా ఆయన పట్టుకుంటే కడ వరకు నడిపిస్తాడు. ఆయన పట్టుకుంటే నేల పడ్డ తిరిగి లేస్తారు. నువ్వు లేస్తావు, నువ్వు లేస్తావు, నువ్వు లేస్తావు. నీకు విడుదల ఉన్నది, నీకు విజయం ఉన్నది, నీకు విమోచన ఉన్నది, నీకు సంతోషం ఉన్నది, నీకు సమాధానం ఉన్నది. నూతన సంవత్సర దయాకిటం నీకు ఉన్నది. అప్పగించుకో, క్షమాపణ అడుగు, ఆత్మతో నింపబడు, పరిశుద్ధపరచుకో, క్షమాపణ అడుగు, సమర్పించుకో. ఈసారి నన్ను బలపరచని చెప్పు. నా దేవా నీ చేతిలో నేను ఒక బాణంగా ఉంటానయ్యా. బలవంతుడా నీ చేతిలో ఒక బాణంగా ఉండి దుష్టుని కూల్చివేస్తా, దుష్టుని కూల్చివేస్తా, దుష్టుని కూల్చివేస్తా. ఈసారి నన్ను బలపరచు రాబాషా. నన్ను లేపు, నాకు జయమివ్వు. షాబాలా రాబంద రబా. నాకు సమాధానం ఇవ్వు, ఓ నాకు ఆశీర్వాదం ఇవ్వు. నీవలే నన్ను మార్చు, నీవలే నన్ను మార్చు. షాబాలా రక రబా షాల రబంద రబా బాబా. యేసయ్యా ఎవరి విడువకు నాయన, ఈసారి ఒక్కొక్కటి బలపరచు నాయన. ఓ శత్రువును సంబంధాలు తెగిపోనట్లుగా, శత్రువును నాశనం చేయనట్లుగా ఒక్కొక్క బిడ్డను బలపరచుదువుగాక, ఒక్కొక్క బిడ్డను బలపరచుదువుగాక, ఒక్కొక్క బిడ్డను అభిషేకించుదువుగాక, శక్తినిచ్చుదువుగాక, బలాన్నిచ్చుదువుగాక, కృపనిచ్చుదువుగాక, ప్రార్థన ఆత్మ ఇచ్చుదువుగాక, పరిచర్య ఆత్మ ఇచ్చుదువుగాక, ప్రసవేదన ఆత్మ ఇచ్చుదువుగాక, మొరపెట్టి ఆత్మ ఇచ్చుదువుగాక, మొరపెట్టి ఆత్మ ఇచ్చుదువుగాక, మొరపెట్టి ఆత్మ ఇచ్చుదువుగాక. నీ కాలు పట్టుకొని బతిలాడే కృప ఇచ్చుదువుగాక. యేసయ్యా నా మొర వినవా, యేసయ్యా నా చేయి పట్టుకున్నవా. యేసయ్యా నా మొర వినవా, యేసయ్యా నా చేయి పట్టుకున్నవా.
నా చెయ్యి పట్టుకున్నవా, మా చెయ్యి పట్టుకున్నవా, మా సంఘం చెయ్యి పట్టుకో, మా తల్లుల చెయ్యి పట్టుకో, మా తండ్రుల చెయ్యి పట్టుకో, యవన బిడ్డల చెయ్యి పట్టుకో, సహోదరి సహోదరుల చెయ్యి పట్టుకో, పిల్లల చెయ్యి పట్టుకో. నా తండ్రి, నా యేసు, యవ్వని విడవకు నాయన, విడిపించు 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 విడిపించు. మరలా నీ దర్శనం ఇవ్వు, మరలా నీ దర్శనం ఇవ్వు, మరలా నీలో బలపరచు, నీ వారిగా ముద్రించు, నీ వారిగా స్థిరపరచు. షాబాలా రాలా రక రబా పాపా, నీ సంబంధులుగా మరలా కట్టండి, నీ సంబంధులుగా మరలా కాపాడండి. ఎవ్వరి దుష్టుడు ముట్టొద్దయ్యా, ఎవ్వరి దుష్టుడు ముట్టొద్దు నాయన. ఈ దుష్టుడు దూరమగును గాక, యేసునామంలో, యేసునామంలో దుష్టుడు దూరమగును గాక. ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు, యవ్వన బిడ్డలకు, పిల్లలకు, పెద్దలకి దుష్టుడు దూరమగును గాక, యేసునామంలో. ఎస్ రబా షక రబాల రబంద రబా. ప్రతి ఒక్కరు నీ సంబంధులుగా ఉండుదురుగాక, నీ వారిగా ఉండుదురుగాక, నీ దివ్యను పొందుదురుగాక, నీ పరిశుద్ధత అనుభవించుదురుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నా మొర వినవా, యేసయ్యా నా చేయి పట్టుకొనవా. నేను బలహీనుని ప్రభువా, మేము బలహీనం ప్రభువా, మేము ఓడిపోయే వారివయ్యా, దయతో మళ్ళీ క్షమించండి. ఈ సంవత్సరం అనేక సార్లు నీ చేయి పెట్టి నీ చేయి విడిచామయ్యా, గర్వించి అతిశయించి పడిపోయాం, అహంకారులుగా అయ్యా అతిశయించి దూరం అయిపోయాం, పాపంతో కాపురం చేశాము. దయతో క్షమించండి. నీతో ఆటలాడాం, నీ ఆత్మతో ఆటలాడాం, నీ వాక్యంతో ఆటలాడాం, తెలిసి తెలిసి కఠినాత్మలుగా ప్రవర్తించాం అయ్యా అయ్యా అయ్యా. సాంసన్ అలా ఉండగా 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 ప్రభువా, తన బలము కోల్పోయినప్పటికీ మరలా ఈసారి నన్ను బలపరచు అన్నప్పుడు, బంధకాలు ఉన్న తాను, దర్శనం కోల్పోయిన తాను మరలా దర్శనం ఇచ్చావు, మరలా బలపరిచావు, మరలా అభిషేకించావు, మరలా శత్రు మీద పగ సాధించే శక్తిని ఇచ్చావు, పరిశుద్ధమైన జీవితంతో ముగించావు. మేము కూడా మా జీవితాలు పరిశుద్ధ జీవితంతో ముగించుదుముగాక, మా కుటుంబాలు పరిశుద్ధ జీవితంతో ముగించుదుముగాక. ఎవరు అపవిత్రులుగా ఉండకూడదు ప్రభువా, ఎవరు పాపంతోనే యాత్ర ముగించొద్దు ప్రభువా, పరిశుద్ధ జీవితంలో ముగించుదుముగాక. అయ్యా కనికరించండి. ఏ తాము బండ సందుల్లో మేము ఉండుదుముగాక, సురక్షితమైన స్థలంలో మేము ఉండుదుముగాక, నీకు అనుకూలమైన స్థలంలో ఉండి నీ ఆత్మను పొందుతూ పొందుతూ శత్రువుని మీద జయం సాధించుదుముగాక. శత్రు సంబంధం లేకుండా శత్రువును హతమార్చుదుముగాక. ఓ నీతోనే ఉండి నీలోనే ఉండుదుముగాక, నీతోనే సదాకాలం ఉండుదుముగాక, సదాకాలం సంతోషం అనుభవించుదుముగాక, ఆ నిత్య జీవం అనుభవించుదుముగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రొత్త పాట పాడుచున్నా, క్రొత్త రాగం పాడుచున్నా, హల్లెలూయా హల్లెలూయా. చెప్తారా? హల్లెలూయా చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రభుని అనుభవించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్నే యేసు ప్రేమిస్తున్నా, నీకై యేసు జీవిస్తున్నా. చెప్దామా? నిన్నే యేసు ప్రేమిస్తున్నా, నీకై యేసు జీవిస్తున్నా, హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతగా ప్రేమించి ప్రభు మనల్ని బలపరిచినందుకై స్తోత్రం చెల్లిద్దాం. ఆయన కనికరము కృపలు దీర్ఘశాంతములో చూపిన విధానం బట్టి స్తోత్రం చెల్లిద్దాం. మన శుద్ధి చేసిన విధానం బట్టి స్తోత్రం చెల్లిద్దాం. నూతన సంవత్సరం దయా కిరీటం కొరకు మనల్ని సిద్ధం చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. నూతన కార్యాలు దాచిన దీవులు పొందినట్లుగా ఇలాగ మనల్ని కనికరించి క్షమించి శుద్ధి చేసినందుకై స్తోత్రం చెల్లిద్దాం.
కృతజ్ఞులమైన సన్నిలో సాగుటకు స్థిరంగా ఉండకు మనకు సాయం చేయడం స్తోత్రం చెల్లిద్దాం. ప్రాణాత్మదేవం ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ ఆయన కుటుంబాలు ఆయుతం చేయించినందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ప్రేరేపించబడ్డారు ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి స్వరమెత్తి. విశ్వాసులు ఎవరు లేకుంటే సేవకులు చేయండి. చేయాలి త్వరగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా పైన అయా శుద్ధీకరణ కూటం నుండి ఈ కూటం వరకు మమ్మల్ని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని క్షేమంగా ఉంచినైనా నీ సన్నిధికి తోడుకొని వచ్చి మమ్మల్ని శుద్ధీకరిస్తున్నందుకు స్తోత్రాలనైనా. యేసయ్యా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. అయోగ్యులం ప్రభా, ఎన్నిక లేని వారం అయినప్పటికీ మాకు చివరి రోజులో ఇస్తున్న ఈ శుద్ధీకరణ దినాలను బట్టి మీకు స్తోత్రాలనైనా. అయ్యా మమ్మల్ని శుద్ధి చేయండి అయ్యా, పవిత్రపరచండి తండ్రి. సాంసోను ప్రభా అయ్యా ఆయన ప్రభా తండ్రి అయ్యా ఏ విధంగానైనా తండ్రి ఈసారి నన్ను క్షమించు, ఈసారి కనికరించు అని ఎలా వేడుకున్నాడో మేము కూడా ఆ విధంగా వేడుకొంటకు సహాయం చేయండి ఆయన. మీకు స్తోత్రం. ఎన్నోసార్లు ప్రభా అయ్యా తండ్రి ఆయన అబద్ధమాడినైనా అయ్యా చివరిలో ప్రభా నీ సన్నిధిలో పశ్చాత్తాపడి తండ్రి ఈసారి నన్ను క్షమించు, నా పైన కనికరించు పని కోరాడు తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. అందుకు మీరు కనికరించారు నాయనా, నీకు వందనాలు. ఆ విధంగా మేము కూడా ప్రభా ఎన్నోసార్లు తప్పిపోయినాం నాయనా. అయ్యా ఎన్నోసార్లు ప్రభా నేను దుఃఖపరిచాం తండ్రి. ఈ సంవత్సరం అంతయు నాయనా అయ్యా నీకు ఇష్టానుసారమైన జీవితం చేయలేదు, దయతో క్షమించండి నాయన. అయ్యా శత్రు మీద పగ తీసుకోవడానికి సాంసన్కి ఏ విధంగా ప్రభా ఛాన్స్ ఇచ్చావు, మేము కూడా శత్రువును జయించడానికి విశేషమైన కృప దయచేయండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా అన్ని విషయాలు మేము జయము సాధించుటకు కృప చూపండి నాయన. ఈ చివరి రోజులో మమ్మల్ని శుద్ధి చేయండి అయ్యా, యోగ్యులుగా చేయండి నాయన. మా తలంపులను మార్చు తండ్రి, మా ఆలోచనలు మార్చు నాయన, మా క్రియలను మార్చండి తండ్రి, మా స్వభావాలను ప్రభు మార్చండి నాయన. నీ స్వభావం చేత నింపండి రాజా. మీకు స్తోత్రం. నీకు సమీపమైన జీవితం చేయుటకు సహాయం చేయండి అయ్యా. సాంసన్ ఎడబాసినట్టు మమ్మల్ని ఎడబాయకండి తండ్రి. అయ్యా మీరు తప్ప మాకు ఇంకెవ్వరు లేరు నైనా. అయ్యా మీరే మా సర్వము ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చి మేము శుద్ధీకరించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి ప్రభా అయ్యా మంచి శుద్ధీకరణ దినాలు ఇచ్చినందుకు స్తోత్రాలు నైనా. ఈ సమయం సద్వినియోగం చేసుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మా ప్రతి కొరతను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయం చేయండి యేసయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. సాతాను చేతి నుండి విడిపించండి నాయనా. సాతాను స్వభావం నుండి విడిపించండి. నీ స్వభావాల చేత అమర్చండి నాయనా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. నీ ప్రేమ, నీ ఓర్పు, నీ దీర్ఘ శాంతము మాకు దయచేయండి నాయనా. నిన్ను సంతోషపరిచే జీవితం మాకు దయచేయండి అయ్యా. నీలాంటి పరిశుద్ధ జీవితం మాకు దయచేయండి నాయనా. యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా నీ దాసుని ఇంకా బలపరచండి, బలంగా వాడుకోండి నాయనా. కూడొచ్చిన ప్రతి ఒక్కరిలో ప్రభు ఈ వాక్యం ఫలింపచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. నూతన సంవత్సరంలో ప్రభా మేము మంచి మనసు ప్రవేశించుటకు సహాయం చేయండి, యోగ్యులుగా చేయండి నాయనా. మంచి మనసు ప్రభా సంతోషంగా ప్రవర్తించుటకు సహాయం చేయండి ఆయన. మీకు స్తోత్రం. ప్రాణాత్మ శరీరాలు మీ చేతులు సమర్పిస్తున్నాం. అన్ని విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరిచి నీ రాకడ పూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్పాలి ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి నీ ప్రేమ చేత మమ్మల్ని ఇలాగ సమకూర్చి
మాకు ఇచ్చిన శుద్ధీకరణ కొడుకులు బట్టి వందనాలు. ఉదయకాలం దీవించారు, ఈ సాయంకాలం కూడా దీవించారు. నీకు స్తోత్రం. ఈ దీవెన మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరచుమని, సమస్తమయం మీరే పొందమని నీకే అప్పగిస్తాం. మా ద్వారా నీకు సిద్ధమోటుకు సాయించు. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగుల సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.